హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో పాలకూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేయండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే కర్రీ అంత రుచిగా ఉంటుంది. కొద్దిగా పసుపు వేసి వేయించండి. ఈ కర్రీలో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, మీరైతే వేసుకోండి. వేయించుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకొని మరో 2 నిమిషాలు వేయించండి. ఈ కర్రీ చేయడానికి ఉల్లిపాయలు చాలా బాగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో పాలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోండి. ఈ కర్రీ చేయడానికి ప్యాకెట్ పాలు తీసుకున్నా సరేనండి, లేదా మనకి ఒరిజినల్గా గేదె పాలు దొరుకుతాయంటే గేదె పాలు తీసుకున్నా చాలా బాగుంటుందండి. ఈ పాలకూర చేయడం చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా చేసేయవచ్చు. ఈ కర్రీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. తెలిసిన వాళ్ళైతే దీని రుచి కూడా తెలుస్తుంది. తెలియని వారు కూడా ఈ కర్రీ రుచి ఎలా ఉంటుందో చూసేయండి. మరి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఏమీ లేదండి, ఉల్లిపాయలు బాగా వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని మనం తీసుకున్న పాలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వస్తే కర్రీ అయిపోయినట్టండి. కొత్తిమీర వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి రుచి ఎలా ఉందో చెప్పండి. కర్రీ అయితే బౌల్లో వేసేసుకుందామండి. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని వేడిగా తింటే ఆ రుచే వేరబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.